గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సురభి కమలాబాయి గారి గురించి తెలుసుకుందాము. ఈవిడ 1907లో జన్మించారు. 1971లో మరణించారు. తొలి తెలుగు టాకీ సినిమా నటి అండి, గాయని అండి, మంచి గాయని. మొదటి చిత్రం వచ్చి భక్త ప్రహ్లాద, చివరి చిత్రం వచ్చి ఉమా గౌరీ చండీ శంకరుల కథ. తండ్రి వచ్చి కృష్ణాజీరావు గారండి, తల్లి వచ్చి వెంకుబాయి. 1907లో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించారండి. తల్లి వెంకుబాయి గర్భవతిగా ఉండి ఒక నాటకంలో నటిస్తుండగా దమయంతి పాత్ర చేస్తున్నారండి. దాంట్లో అప్పుడు పురుటి నొప్పులు వచ్చి రంగస్థలం మీదే ప్రసవించారు. కానీ అక్కడ ఉన్న చూసేవాళ్ళంతా అందరూ అది కూడా ఒక నాటకంలో ఒక భాగం అనుకొని చాలా బాగా వచ్చిందని ఆ చంటి బిడ్డను ఆశీర్వదిస్తూ అందరూ కాసుల వర్షం కురిపించారంటే. చిన్నప్పటి నుంచి నటన మీద ఇష్టం ఉన్నందువలన చిన్నప్పుడే శ్రీకృష్ణుడిగా ప్రహ్లాదుడి పాత్రలు వేశారండి. పెద్ద అయిన తర్వాత ఆడపాత్రలు ధరించి అందరూ మహిళ నటించిన సావిత్రి అనే నాటకంలో సావిత్రి పాత్ర పోషించారు. తొలి సినిమా వచ్చి భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపునిగా మునిపల్లె వెంకట సుబ్బయ్య గారు నటిస్తే వారి ప్రక్కన లీలావతిగా చేశారు. పాదుకా పట్టాభిషేకంలో సీత పాత్ర చేశారు. శకుంతలంలో శకుంతలగా చేశారు. సావిత్రి సినిమాలో సావిత్రిగా నటించారండి. కమలాబాయి గారిని చూసి హిందీ సినీ రంగంలోకి కూడా ఆహ్వానించారండి. అక్కడ 10 సంవత్సరాలు సాగర్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ, సాగర్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు 25 సినిమాల దాకా నటించారండి. దాంట్లో ఆవిడ వివాహం చేసుకోలేదండి. భక్త జయదేవ తిరిగి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు, బెంగాలీ భాషలో నటించారండి. రెండిట్లోనూ తనే హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం, ఎడిటింగ్ తనే చేసి ఆశ్చర్యపరిచారండి సినిమా మధ్యలో ఆగిపోతే. కానీ దర్శకత్వం పేరు తన పేరు ఉండదండి. ఫస్ట్ దర్శకత్వం వహించిన అతని పేరే ఉంటుంది. తొలి ద్విభాషా చిత్రం అండి తుకారాం సినిమాలో తెలుగులో తనే నటించారు. తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేశారండి. పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళ భైరవి, సంక్రాంతి, అగ్ని పరీక్ష, దేవదాసు, ఉమా గౌరీ చండీ శంకరుల కథ మొదలగు సినిమాలు. తను సంపాదించిన సొమ్మంతా 30,000 దాకా ఒక బ్యాంకులో డిపాజిట్ చేశారండి తన అవసరాల నిమిత్తం. కానీ ఆ బ్యాంకు దివాలా తీస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారండి. తర్వాత తన అక్క కూతురైన సురభి బాలసరస్వతి గారితో షూటింగుల్లో పాల్గొనేవాళ్ళండి. 1971లో మార్చి 30వ తేదీన మరణించారండి. ఆమె నటించిన సినిమాలు వచ్చి భక్త ప్రహ్లాద, శకుంతల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, తుకారం, భక్త జయదేవ, భూకైలాస్, మంగళ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాంగళ్య బలం, పెళ్లినాటి ప్రమాణాలు, జయవేరి, వాగ్దానం, కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారండి. ఆవిడ మంచి నటీమణి అండి. గాత్రం కూడా, వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆ కాలం నటులు అంతేనండి, వాళ్ళ నటనతో పాటు గాత్రం కూడా బాగుంటుంది. వాళ్ళే పాటలు పాడుకుంటారు. తోటరాముడికి తల్లిగా చేస్తారండి పాతాళ భైరవ సినిమాలో, చాలా బాగుంటుంది. మల్లీశ్వరిలో కూడా తల్లికి పక్కన సలహా ఇచ్చే వాళ్ళలాగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి శ్రీరంజని గారి గురించి తెలుసుకుందామండి. సీనియర్ శ్రీరంజనిగా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని 1906లో జన్మించారు. 1939లో మరణించారు. ప్రముఖ పాతతరం చలనచిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని అంటే జూనియర్ శ్రీరంజని గారికి అక్క. దర్శకుడు ఎం మల్లికార్జునరావు గారికి తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించారు. ఈవిడ 1920-30ల్లో గ్రామ్ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన నాటకాలను రికార్డుల్లో గాయనిగా తన ప్రైవేట్ గీతాల ద్వారా ప్రసిద్ధి పొందారు. చిత్రాలలో నటించకముందు ఆమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేశారు. అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి పుల్లయ్య గారు తీసిన 1934లోని లవకుశ ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాల్లో నటించారు. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు. 1906లో
మురికిపూడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1939 మురికిపూడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో మరణించారు. మారడానికి కారణం క్యాన్సర్. సీనియర్ శ్రీరంజనిగా ప్రసిద్ధి. రంగస్థల మరియు చలనచిత్ర నటీమణి. భర్త వచ్చి కె నాగమణి. వీరికి 3 కుమారులు. శ్రీరంజని గారు హనుమాన్ దాస్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 1960 మహాకవి కాళిదాసు, 1965 ప్రమీలార్జునీయం వంటి చిత్రాల నిర్మాత కె నాగమణి కూడా హనుమాన్ దాస్ గారి దగ్గరే హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని గారు నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచయమైన కొన్నాళ్ళకి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారికి 2 పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయే ముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలైన మహాలక్ష్మి గారిని పెళ్లి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్గా ప్రసిద్ధి చెందారు. అందువలనే శ్రీరంజని గారికి సీనియర్ శ్రీరంజనిగా పేరు వచ్చింది. శ్రీరంజని గారు మేనత్తలు నాట్యం చేసేవారు, పాడేవారు. శ్రీరంజని గారికి ఉత్సాహం కలిగి వారి దగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. రాధాకృష్ణ, శశిరేఖ పరిణయం, సావిత్రి, కనకధార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజని గారికి ఎంతో పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్ని కూడా వేసేవారు. శశిరేఖ పరిణయంలో శశిరేఖ పాత్ర వేసేవారు. అభిమన్యుడిగా వేసేవారు. రాధాకృష్ణలో రాధ పాత్ర, కృష్ణ పాత్ర 2 పాత్రలు వేసేవారు. ఆమెది మంచి గాత్రమని హెచ్ఎంవి గ్రామ్ఫోన్ సంస్థ వారు ఆమెతో ఒప్పందం కుదుర్చుకొని ఎన్నో గ్రామ్ఫోన్ రికార్డులతో పాడించారు. శ్రీరంజని గారి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. హెచ్ఎంవి వారు రిహార్సల్స్ కని శ్రీరంజని గారిని బెజవాడ తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో సి పుల్లయ్య గారు లవకుశ చిత్రం ఆరంభించడానికి నటుల కోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరాముని పాత్రకు పౌరుపల్లి సుబ్బారావు గారిని, వాల్మీకి పాత్రకు పారుపల్లి సత్యనారాయణ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గారి గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీత పాత్ర ఖరారు అయింది. శ్రీరంజని, నాగమణి ముందు గ్రామ్ఫోన్ రికార్డింగ్ నిమిత్తం బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్లారు. అప్పట్లో మన చిత్రాలని కలకత్తాలోనే షూటింగ్ జరుపుకునేవి. మొదట్లో లవకుశతో శ్రీరంజనికి శోక పాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ 1936లో సుభద్ర పాత్ర, సతీ తులసి 1937లో పార్వతీ పాత్ర, సారంగధర 1937లో రత్నాంగి పాత్ర, చిత్రనళీయం 1938లో దమయంతి పాత్ర, శ్రీకృష్ణనీళ్ళు 1935లో దేవకీ పాత్ర, నరనారాయణ 1937లో గయుని భార్య పాత్ర, మార్కండేయ 1938లో మరుద్వతి పాత్ర, వరవిక్రయం 1939లో బ్రహ్మరాంబ పాత్ర ఆమెకు లభించిన ముఖ్యమైన పాత్రలు. ఈ 9 చిత్రాలే శ్రీరంజని గారు నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘిక చిత్రం, మిగతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ 9 చిత్రాలతోనే ఆవిడ మేటితారగా ఎదిగారు. ఆవిడ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట పద్యం మాత్రమే కాక హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజని గారికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్చారణ మరియు చక్కని భాష అని ప్రేక్షకులకు చెప్పుకునేవారు. నాటకాలలో నటించిన వారికంటే చలనచిత్రాల్లో నటించిన వారికి ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన సిఎస్ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. అయితే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులో మొదట బాక్సాఫీస్ చిత్రంగా చెప్పుకోవలసిన లవకుశ 1934లో శ్రీరంజని గారు సీత పాత్ర ధరించారు. సినిమాతో పాటు శ్రీరంజని గారికి ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ల పర్యంతమయ్యేవారు. సాక్షాత్తు సీతమ్మే తెర మీదకు దిగి వచ్చింది అని నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం. అంతకుముందు రంగస్థల నటి. ఈ విధంగా తొలి చిత్రంతోనే గ్లామరు మరియు ఆరాధన సంపాదించుకున్న మొదటి సినీ నటి సీనియర్ శ్రీరంజని గారు. లవకుశ విజయవంతంగా ప్రదర్శనమవుతున్న రోజుల్లో ఆమెకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపు కుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు. కొందరు పాద నమస్కారాలు చేసి చీరలు ఇచ్చేవారు. సొంత ఊర్లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్ టాకీస్లో లవకుశ దినోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి పంతులు, మెడ్రాసు గవర్నరు, జైపూర్ మహారాజా వారు పాల్గొని చిత్రాన్ని దర్శకుడు సి పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రశంసించారు. ఆ సందర్భంలో శ్రీరంజని గారికి స్వర్ణ పథకం బహుకరించారు. 1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి పడిన
శ్రీరంజని గారు అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. 1939వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని గారు అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఆమె మరణ వార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయస్సులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణ వార్త విని మరింత శోకించాయి. నటిగా లవకుశ సినిమాలో సీతగా, కృష్ణలీలలో దేవకిగా, సతీ తులసిలో పార్వతిగా, మాయాబజార్ అది శశిరేఖ పరిణయమని కూడా అంటారు. ఆ సినిమాలో సుభద్రగా, సారంగధరలో రత్నాంగిగా, నరనారాయణలో గైను భార్యగా, చిత్రనళీయంలో దమయంతిగా, మార్కండేయలో మరుద్వతిగా, వరవిక్రయంలో భ్రమరాంబగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. గాయనిగా సారంగధర సినిమాలో 1937లో పాటలు కూడా పాడారు. మొదట్లో వీరు వేసిన బాటలే మన తర్వాత తరానికి కూడా మంచి సినిమాలు అందించడానికి తోడ్పడ్డాయి. మొదట్లో మన సినిమాలన్నీ కలకత్తాలో నిర్మితమయ్యేవి. తర్వాతే మెడ్రాసుకి మన సినిమాలన్నీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం అన్నీ మెడ్రాసులోనే నిర్మితమయ్యేవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఆ తర్వాతే మన హైదరాబాద్కు తెలుగు సినీ రంగం తరలి వచ్చింది. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి తెలుగు సినీ నటులందరికీ హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కూడా దీనికి సంకల్పించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. నా ఛానల్లో ఇంకా పాత హీరోయిన్స్ బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఎన్నో ఓల్డ్ వీడియోస్. అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సీనియర్ శ్రీరంజని, జూనియర్ శ్రీరంజని ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళండి. సీనియర్ శ్రీరంజని గారి తర్వాత జూనియర్ శ్రీరంజని గారు కూడా వచ్చారు. సీనియర్ శ్రీరంజని గారికి 3 మగపిల్లలు. వారి పిల్లల సంరక్షణార్థం జూనియర్ శ్రీరంజని సీనియర్ శ్రీరంజని వాళ్ళ భర్తని వివాహం చేసుకున్నారు. వారి పిల్లల్ని తనే చూసుకున్నారు. అలా జూనియర్ శ్రీరంజని కూడా మంచి నటీమణి అండి. వారి ఎన్నో విషాద పాత్రలకి సహనశీల పాత్రలు అంటే జూనియర్ శ్రీరంజని గారే నటించారు అప్పట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి సి కృష్ణవేణి గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు చిత్తజల్లు కృష్ణవేణి. 24 డిసెంబర్ 1924లో జన్మించారు. సి కృష్ణవేణి లేదా కృష్ణవేణి అని పిలుస్తారు. భారతీయ తెలుగు భాష నటీమణి మరియు నిర్మాత, నేపథ్య గాయకురాలు. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో. వీరి జీవిత భాగస్వామి మీర్జాపురం రాజావారు. 1939లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్కతే అమ్మాయి. కృష్ణవేణి గారు పశ్చిమ గోదావరి జిల్లా పంగడి గ్రామానికి చెందినవారు. సినీ రంగంలోకి రాకముందు ఈమె డ్రామా ఆర్టిస్ట్. 1936లో అనసూయ చిత్రం ద్వారా బాలనటిగా రంగప్రవేశం చేశారు. తండ్రి కృష్ణారావు గారు వైద్యులు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఈమెకు అనేక ఆఫర్లు రావడంతో 1939లో చెన్నైకి వెళ్లారు. తమిళం మరియు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. వీరు 1939లో మీర్జాపురం జమీందారు గారిని వివాహం చేసుకున్నారు. చెన్నైలోని తన భర్త యొక్క శోభనాచల స్టూడియోస్ నిర్మాణం మరియు చిత్ర నిర్మాణంలో చురుకుగా పాల్గొనేవారు. వివాహం తర్వాత సినిమాలో నటించడం మానేశారు. అప్పుడప్పుడు భర్త దగ్గర నుంచి చెన్నైకి పుట్టింటికి వచ్చినప్పుడు కొన్ని సినిమాలు ఒప్పుకొని వాటిలో నటించేవారు వారికి తెలియకుండా. ఆమె తన తెలుగు సినిమా మన దేశం 1949లో నిర్మాతగా అనేక మంది సినీ ప్రముఖులని పరిచయం చేశారు. వారిలో నటులు ఎన్టీ రామారావు గారు, సంగీత దర్శకుడుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ప్లేబ్యాక్ సింగర్గా పి లీల గారు తదితరులు ఉన్నారు. మన దేశం బెంగాలీ నవల విప్రదాస్ ఆధారంగా రూపొందించబడింది. వీరు
భర్త యొక్క సంస్థ జయచిత్ర మరియు తర్వాత శోభనాచల స్టూడియోస్గా పేరు మార్చబడింది. వీరి స్వంత కంపెనీ ఎంఆర్ఏ ప్రొడక్షన్ వీరి అమ్మాయి పేరు మీద నిర్మించారు. వీరి అమ్మాయి పేరు వచ్చి మేకా రాజ్యలక్ష్మి అనురాధ, అదే ఎంఆర్ఏ ప్రొడక్షన్స్. కృష్ణవేణి గారు నిర్మించిన సినిమాలు వచ్చి 1949లో మన దేశం, లక్ష్మమ్మ, దాంపత్యం, భక్త ప్రహ్లాదుడు మొదలగు సినిమాలు. గాయనీమణిగా 1949లో వచ్చిన కీలుగుర్రం, 1972లో వచ్చిన బాలమిత్రుల కథలో గాయనీమణిగా పనిచేశారు. వీరు పాఠశాలలో చదువుకునే టైంలో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి పాత్రలు వేసి బహుమతులు అందుకున్నారు. ఆ తర్వాత వెండి తెరపైన ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక నిర్మాత సి. పుల్లయ్య గారు బాలనటీ నటులతో సతీ అనసూయ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు వీరు తులాభారం నాటకం చూశారు. అందులో కృష్ణవేణి గారి నటన నచ్చి సినిమాలో నటించమని అడిగారు. అలా సతీ అనసూయ, అది 1936లో వచ్చిన సినిమా, దాంట్లో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి గారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు గారు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి గారు. ఆ తర్వాత 1973లో వచ్చిన తుకారాం సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి గారు హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచదేవయ్య అని 1938లో విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మీర్జాపురం రాజావారితో, అసలు పేరు వచ్చి మేకా రంగయ్య గారితో కృష్ణవేణి గారికి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్స్ జయా పిక్చర్స్, శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మిర్జాపురం రాజావారు నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతి 1940లో హీరోయిన్గా చేశారు. ఈ చిత్రంతో సిహెచ్ నారాయణరావు గారు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి గారు. నటిగా ఆమెకు గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. కచదేవయాని, గొల్లభామ, అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి గారు. తిరుగుబాటు సినిమాలో ఆమె చేసిన వ్యాంప క్యారెక్టర్పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. భర్త రాజావారి సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి గారు. కుమార్తె పేరు మీద ఎంఆర్ఏ ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మన దేశం 1949లో సినిమా తీసి విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేశారు. కాగా వరూధిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వి రంగారావు గారిని పిలిపించి మన దేశంలో ఒక పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి గారు పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్గాను తన ప్రత్యేకత చాటుకున్నారు. ధర్మాంగద సినిమా కోసం 45,000 రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన గుడ్ ఈవినింగ్ లేడీ డాక్టర్ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావటం, కుమ్మరి మొల్ల వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యేవారు. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం సావాసం, అది 1952లో వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్గా చేసిన కోన ప్రభాకరరావు గారు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి గారు నిర్మించిన చిత్రాల్లో భక్త ప్రహ్లాద 1942లో ఒకటి, నిర్మాతగా 1957లో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి గారి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న వీరు 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది సాక్షి ఎక్సలెంట్ అవార్డులో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారి బాటలోనే వీరి కుమార్తె ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం భక్త కుంభార 1974లో నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్ గారు హీరో. తెలుగులో అనురాధ గారు నిర్మించిన తొలి చిత్రం చక్రధారి, అది 1977లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు వీరి అమ్మాయి అనురాధ గారు. ఆమె నిర్మించిన చివరి చిత్రం మా పెళ్లికి రండి, ఇది 2000 సంవత్సరంలో జేడి చక్రవర్తి, సాక్షి శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందించబడింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధాదేవి గారు 2001లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఇప్పటికీ 100 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణవేణి గారు ఎంతో ఆరోగ్యంగా చెన్నైలో వీరి అమ్మాయి దగ్గర నివసిస్తున్నారు. వీరి ఇంటర్వ్యూలు కావాలంటే మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. చూడండి, వీరి సినిమాలు కానీ పాటలు కానీ మీరు యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్లో ఇంకా సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయండి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటీమణి లక్ష్మీరాజ్యం గారి గురించి మాట్లాడుకుందామండి. లక్ష్మీరాజ్యం గారు 1922లో కర్నూలులో జన్మించారు. 1987లో గుండెపోటుతో మరణించారండి. మొదటి సినిమా శ్రీకృష్ణలీలలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. మొత్తం 35 సినిమాల్లో నటించారు. దాంట్లో 2 సినిమాల్లో ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్గా చేశారు. అదే ఎన్టీఆర్ గారి పక్కన చివరిలో తల్లిగా కూడా నటించారు. తెనాలికి చెందిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి కె శ్రీధరరావు గారిని వివాహం చేసుకున్నారండి. లక్ష్మీరాజ్యం గారు ఒక నటీమణి, నిర్మాత కూడా. వారి బాబాయ్ గారి దగ్గర సంగీతము, సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర హరికథలు నేర్చుకున్నారండి. నాటకాలలో స్త్రీ పాత్రల్లో చాలా చలాకీగా నటించేవాళ్ళు. అందులో ముఖ్యమైనవి తులాభారంలో నళిని పాత్ర, చింతామణిలో చిత్ర పాత్రలు. సొంత నిర్మాణ సంస్థ రాజ్యం పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దాంట్లో ఎన్టీఆర్ గారితో అనేక సినిమాలు నిర్మించారండి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగినది నర్తనశాల సినిమా. అది జకర్తాలో ప్రదర్శించారు ఆ సినిమాని ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో. దాంట్లో 2 బహుమతులు గెలుచుకున్నాయండి. హరిశ్చంద్ర, శ్రీకృష్ణలీలలు, శకుంతల, దాసి, రంగళి రాజా, మగాడు మొదలైన సినిమాలు నిర్మించారండి. రాజ్యం పిక్చర్స్ మీద 11 సినిమాల్లో 5 సినిమాల్లో ఎన్టీఆర్ గారే హీరో. నటిగా వచ్చి నర్తనశాల, శ్రీకృష్ణలీలలు, సామ్రాట్ విక్రమార్క, హరిశ్చంద్ర, రాజుపేద, దాసి, ఆకాశరాజు, అగ్నిపరీక్ష, పరమానందయ్య శిష్యుల కథ, సంసారం, ద్రోహి, నారద నారది, త్యాగయ్య, ఇది మా కథ, పంతులమ్మ, ఇల్లాలు, అమ్మ, శ్రీకృష్ణలీలలు అండి. వీరికి పిల్లలు లేరు. తన తమ్ముడి పిల్లలనే పిల్లలుగా అనుకునేవాళ్ళు. తను నిర్మించిన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోదగింది నర్తనశాల సినిమా అండి. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారికి చాలా పేరు వచ్చింది. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమా నిర్మించినప్పుడు ఆ సినిమా మొత్తం ప్రజాదరణ పొందింది ప్రపంచం మొత్తం. ఆ సినిమాకి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కినాయండి. తనకు పిల్లలు లేరు. తన తమ్ముడి పిల్లలను తన పిల్లలుగా భావించేవాళ్ళు. చాలామందికి తను చదివించారంట. తనకు పిల్లలు లేని సందర్భంగా చాలామంది పిల్లల్ని, తన మేనమామ పిల్లల్ని, వీళ్ళని చదువుకోవటానికి ఇబ్బంది పడే వాళ్ళందరినీ తను చదివించారు. కాంచనమాలతో చాలా స్నేహంగా ఉండేవాళ్ళని తన తోటి నటీమణి. ఆవిడ నర్తనశాలలో చిన్న పాత్ర నటింపజేశారు. ప్రముఖంగా చెప్పుకోదగింది నర్తనశాల అండి. చివరి సినిమా వచ్చి మగాడు సినిమా. మొదటి సినిమా వచ్చేసి శ్రీకృష్ణలీలలు అండి. చాలా మంచి నటీమణి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం 35 సినిమాల్లో నటించారండి. 11 సినిమాలు నిర్మించారు. అప్పట్లో తెనాల్లో లక్ష్మీరాజ్యం గారు సొంత సినిమా థియేటర్లు కూడా ఉండేవండి ఆ కాలంలో. నర్తనశాల సినిమా ద్వారా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అలనాటి అందాల నటి కాంచనమాల గురించి తెలుసుకుందాము. ఆవిడ మార్చి 5, 1917లో జన్మించారు. తెనాలి కూచిపూడిలో పుట్టారు. 24 డిసెంబర్ 1981లో
చెన్నైలో మరణించారండి. సహజ మరణం ఆవిడది. భర్త గారు గాలి వెంకయ్య గారు. ఆయన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. తెనాలి వాసి. బాబాయ్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. నటనలో ఇంట్రెస్ట్. ఆమె అందం, విశాలమైన కళ్ళు, ముఖవర్చస్సు చూసి సి పుల్లయ్య గారు శ్రీకృష్ణ తులాభారంలో మిత్రవేంద్రగా పాత్ర ఇచ్చారు. దాంట్లో అందరినీ ఆకర్షించారు. వీరాభిమన్యులో ఫస్ట్ హీరోయిన్గా చేశారండి. వరుసగా విప్రనారాయణ, మాలపిల్ల, వందే మాతరం, మళ్ళీ పెళ్ళి, ఇల్లాలు, మైరావణ, బాలనాగమ్మ వాటిలో హీరోయిన్స్గా చేశారు. గృహలక్ష్మిలో వ్యాంప్ రోల్ చేశారండి. విప్రనారాయణలో దేవదాసిగా చేశారు. అప్పట్లో ప్రేక్షకులు ఆవిడకి బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాలో చూసి. మాలపిల్లలో మెయిన్ లీడ్ హీరోయిన్గా చేశారు. కులాంతర వివాహాల గురించి అప్పట్లో ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ టైంలో రిలీజ్ అయింది ఈ సినిమా. మాలపిల్ల సినిమాలో ఈవిని చూసి మాలపిల్ల కూడా ఇంత అందంగా ఉంటుందా, ఇంత అందంగా ఉన్న ఆమెను ఎవరు చేసుకొని ఉంటారు అని జనాలు అనుకున్నారంట ఆ సినిమా చూసి. ఆ మూవీలో మాలపిల్లగా చాలా అందంగా కనిపిస్తారండి. సెకండ్ హాఫ్లో ఏమో చదువుకున్న అమ్మాయిగా చేసి దాంట్లో స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని కాఫీ తాగుతూ కనిపిస్తారు ఒక సీన్లో. ఆ బిట్ అన్ని క్యాలెండర్స్ మీద వేశారు. అప్పట్లోనే కాంచనమాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి. వందే మాతరంలో చిత్తూరు నాగయ్య గారు పక్కన నటించారండి. అదే చిత్తూరు నాగయ్య గారు రెండవ సినిమా. ఇద్దరికి బాగా పేరు వచ్చింది. మళ్ళీ పెళ్ళి మూవీలో వితంతు వివాహాన్ని ప్రోత్సహించే సినిమా అండి. ఆంధ్రపత్రిక ఫిలిం బ్యాలెట్లో ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల గారు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. జమినీ వాసన్ గారి చిత్రము బాలనాగంలో నటిస్తూ వారి దగ్గర అగ్రిమెంట్ రాసేశారంటండి. రాసిన తర్వాత ఆవిడకి మంచి సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిలో నటించడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ టైంలో జమినీ గణేషన్ గారితో గొడవలు అయినాయంట. ఆ గొడవలతో ఆవిడకి షాక్లో తిని కొంచెం మానసికంగా దెబ్బతిన్నారు. ఆవిడని ఊంఫ్ గరల్, ఆంతా గ్రేట్ గార్బో అని పిలిచేవాడు. జమినీ వాసన్తో ఉన్న గొడవల కారణంగా లాస్ట్ సినిమా వచ్చి బాలనాగమ్మ సినిమానే అయిందండి. వాళ్ళ దాంట్లో నటించారు ఆ సినిమా అఖండ విజయం సాధించిందండి. జమినీ వాసన్ గారి అప్పులన్నీ తీరిపోయినాయి. ఆ టైంలో ఆ గొడవల కారణంగా ఆవిడకి కొంచెం షాక్ మీద కొంచెం మానసికంగా ఆరోగ్యం దెబ్బతింది. హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా తెలుగు సినిమాల మీద ఉన్న మమకారంతో చేయలేదు. భర్త శైవాలతో మరణించారు. దాంతో ఆవిడ ఇంకా డిప్రెషన్ లోనైపోయింది. కాంచనమాల స్నేహితురాలు మంచి స్నేహితురాలు నటి లక్ష్మీరాజ్యం గారు సమకాలీన నటీమణి నర్తనశాల సినిమా నిర్మిస్తూ ఆ సినిమాలో బలవంతంగా చిన్న పాత్ర వేయించారంటండి. దాంట్లో కాంచనమాల గారు నటిస్తున్నారని తెలియగానే ఆ షూటింగ్ స్పాట్కి అందరూ వచ్చారంటండి ఆవిడని చూడటానికి. కానీ ఆవిడ ఎవరిని గుర్తుపట్టలేకపోయారంట. అది చూసి చాలా నిరాశగా అందరూ వెళ్ళిపోయారు. ఆంధ్ర ప్యాలెస్గా పిలిచే తెనాల్లో ఆవిడ శాంతి భవనం అనే భవంతి నిర్మించుకొని చుట్టుపక్కల వాళ్ళకి తను ఎవరో తెలియకుండా కాలం గడిపారు. నటి జి వరలక్ష్మి గారు కాంచనమాల గారి మీద స్ఫూర్తితోనే ఆవిడ సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. అప్పట్లో కాంచనమాల గారు ₹3 కిలో బియ్యం ఉన్న టైంలోనే 10,000 రూపాయల పారితోషికం తీసుకునేవాళ్ళండి సినిమాకి. ప్రపంచ తెలుగు మహాసభలో ఘన సత్కారం చేశారండి. అయినా ఆ టైంలో కూడా ఆవిడ ఈ లోకంలో లేదు. విప్లవకారి శ్రీశ్రీ గారు ఈ అందమైన కాంచనమాల గారి మీద 2 కవితలు రాశారండి. కాంచనమాల గారు నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి ఫస్ట్ సినిమా వచ్చి శ్రీకృష్ణ తులాభారం అండి, వీరాభిమన్యు, విప్రనారాయణ, మాలపిల్ల, గృహలక్ష్మి, వందే మాతరం, మళ్ళీ పెళ్ళి, ఇల్లాలు, బాలనాగమ్మ, జింబో అనే హిందీ సినిమాలో నటించారు. మళ్ళీ లవ్ మ్యారేజ్ అనే హిందీ సినిమాలో నటించారు. నర్తనశాలలో నటించారు. నర్తనశాల లాస్ట్ సినిమా అయిందండి. వీరిద్దరికి పిల్లలు లేరండి. వీరికి చాలా అందమైన నటి అండి. ఆ కాలంలోనే గ్లామరస్ హీరోయిన్గా పిలిచేవాళ్ళు. చాలా అభిమానులు ఎక్కువ. ఆవిడ సినిమా వచ్చిందంటే చాలు సినిమా చూడటానికి జనాలు చాలా ఇదైపోయాడు. ఆ కాలంలోనే చాలా అందమైన నటి. విశాలమైన కళ్ళు, మంచి నవ్వు, మంచి అందం ఆవిడని ఇక్కడే ఆకట్టుకునేవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి.
ఆవిడ సినిమాలు పాత సినిమాలు యూట్యూబ్లో ఉంటాయండి, మీరు చూడాలనిపిస్తే చూడండి, చాలా బాగుంటాయి సినిమాలు.